శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 72 గంటల్లో కుంభరాశి వారి జాతకులు భారీ శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఇంతటి పెద్దటి శుభవార్త ఎప్పుడూ కూడా విని ఉండరు. అంతటి మేలు అయితే కలగబోతూ ఉన్నది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రతికూలతలు అయితే చూశారో, కష్టాలు చూశారో, వాటన్నింటికీ భిన్నంగా మీ యొక్క జీవితంలో అత్యంత శుభకరమైనటువంటి ఫలితాలు రానున్న 72 గంటల్లో మీ దరికి చేరబోతూ ఉన్నాయి. అతి పెద్ద శుభవార్త మీకు రాబోతుందని చెప్పాలి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏదైతే ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నారో, అంటే కెరియర్ పరంగా కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, లేకపోతే గనక మీ వ్యాపారం గురించి కూడా అభివృద్ధి పరచాలి అని కావచ్చు, వ్యాపారం నూతనంగా మొదలు పెట్టాలి అని, ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి చాలా కాలంగా మీరు నిరీక్షిస్తూ దానికోసం పోరాటం చేస్తున్నట్లయితే గనక ఆ అవకాశం మీకు రావడం లేదని నిరాశ పడుతున్నట్లయితే గనక మరొక 72 గంటల్లో దీనికి సంబంధించి శుభవార్త అయితే వింటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం రావడం, మరికొంతమందికి ప్రమోషన్ రావడం, మరికొంతమందికి ఉద్యోగంలో జీతం పెరగడం మూలంగా వారి యొక్క ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది. అలాగే నూతన వ్యాపారం పెట్టాలని ఎవరైతే చాన్నాళ్లుగా నిరీక్షిస్తున్నారో, వ్యాపారం మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా వీరికి అనుకూలంగా రాబోతున్నాయి. డబ్బు సమకూరబోతుంది. అందరి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే భాగస్వామ్యుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి వ్యాపార భాగస్వామ్యులు కూడా మీకు దొరకబోతున్నారు. మీరు అంతకు ముందే వ్యాపారం చేస్తూ ఆ యొక్క వ్యాపారం సజావుగా సాగడం లేదని, వ్యాపారం అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్లాలి అని యోచిస్తున్నట్లయితే గనక మీ యొక్క కళ సాకారం కాబోతుంది. అది కూడా రానున్న 72 గంటల్లో అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదండి. అభివృద్ధి బాటలోకి దూసుకు వెళ్లబోతున్నారు. చక్కటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. చక్కటి సలహాలు ఇచ్చే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. లేకపోతే గనక మీ యొక్క వ్యాపారాన్ని మీరే అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్లే ఆలోచనలు చేస్తారు. ఈ విధంగా ఎట్టకేలకు ఏదో ఒక రకంగా మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏమైనా ప్రాపర్టీస్ విషయంలో గొడవలు ఉంటే గనక ఈ సమయంలో ఆ గొడవలు అన్ని కూడాను ఆ సమస్య తొలగిపోతుంది. ప్రాపర్టీస్ ని దక్కించుకోగలుగుతారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కావచ్చు, సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, వివాదాల్లో ఉంటే గనక వాటిని విడిపించగలుగుతారు. అలాగే ప్రాపర్టీస్ ఈ సమయంలో మీరు సేల్ చేయాలి అనుకుంటే గనక వాటి యొక్క ధరలు కూడా పెరిగి మీకు అనుకూలంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రతి అంశంలో కూడా ఈ రాశి జాతకులు రాణించే అవకాశాలున్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. ఇదివరకు మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు పన్నిన వ్యక్తులు ఈ సమయంలో మీరు ఎదుగుతుంటే చూసి ఆపలేకపోతారు. వారు ఎంత అసూయ పడ్డా కానీ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. వారి అసూయ, కుళ్ళు, ఏడుపు ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. అలాగే మీ పైన కుట్రలు పన్ని మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వ్యక్తులు ఈ సమయంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. మీ పట్ల వారు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి వారు రియలైజ్ అవుతారు. పశ్చాత్తాపపడి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఇటువంటి అద్భుతవంతమైన మార్పులు అయితే ఈ రాశి యొక్క జీవితంలో మరొక 72 గంటల్లో జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. అలాగే మీ జీవితంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఇంకా మీకు మేలు కలగ చేస్తుంది. ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.